కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుందో గురువు ఏ ఏ భావాలను అయితే వీక్షిస్తాడో అక్కడ మంచి ఫలితాలను ఇస్తాడు 3 ఖచ్చితంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అవేమిటి, ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి, దేవత ఆరాధన ఏం చేయాలి ఈ యొక్క ప్రభావం తగ్గాలంటే అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ యొక్క గురువు ఎప్పుడైతే మన రాశిలో ఉన్నాడో గతంలో ఎప్పటి నుంచో, ఎందుకంటే ఎంతైనా కూడా ఈ లగ్నానికి శుభుడు గురువర్గ లగ్నాలు శనివర్గ లగ్నాలు ఉంటాయి. మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అయితే వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు శనివర్గ లగ్నాలు. కాబట్టి ఈ లగ్నానికి శుభుడే. ఈ శుభుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో తనున్న రాశి కంటే కూడా సప్తమ స్థానాన్ని, పంచమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే సంతానం కోసం ఎప్పటి నుంచో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, రకరకాల గుళ్ళు గోపురాలకి క్షేత్రాలు తిరుగుతుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పంచమంని వీక్షిస్తున్నాడు కాబట్టి సంతాన యోగం, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి చాలా చక్కగా కలిసి రావడం ఇలాంటివి ఇస్తాడు. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పార్ట్నర్షిప్స్ గతంలో ఎప్పటి నుంచో మీ దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, దానికి ఒక పార్ట్నర్ కావాలి, ఫండ్ పెట్టేవాళ్ళు, వీళ్ళు మీకు లభించడం జరుగుతుంది. ఇక మూడవది ఏమిటి అంటే తండ్రి గారి విషయంలో లేదా గురువుల విషయంలో గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి, కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అనుకోండి, ఇవన్నీ క్లియర్ అవుతాయి. బ్యాంకులో కొంతమందికి చూడండి బ్యాంకు బ్లాక్ అయిపోతుంది, అండి మాకు లాక్ అయిపోయే డబ్బులన్నీ అంటూ ఉంటాం. అటువంటివి క్లియర్ అవ్వడానికి అనుకూలత లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క గ్రహస్థితి మూలంగా ఏదైతే ఈ గ్రహాలు ఈ రకంగా ఉన్నందుకు మరి ఈ గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి చూడండి కొంతమంది ఓవర్ ఫ్యాట్ అయిపోతూ ఉంటారు, బాగా కొలెస్ట్రాల్ ఫుడ్ బాగా తినేసి, అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండేది. అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు లగ్నంలోకి వస్తుంది, ఎందుకంటే శని రాహువుల యొక్క ఎనర్జీస్తో వస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా కాస్త జల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రీసెర్చెస్ చేసేటప్పుడు ప్రత్యేకంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గురువు కర్కాటక రాశిలోకి మారుతూ ఈ సంవత్సరం మనకు పోయిన సంవత్సరం ఎలా అయితే వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి, మిథునం నుంచి మరలా కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా కర్కాటకం నుంచి మిథునంలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సంవత్సరం కూడా 3 రాసులు అంటే మిథునంలో ఉన్న ఈ గురువు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరాన్ని మిథునంలో ఉన్నాడు. అలాగే కర్కాటకంలోకి వస్తున్నాడు జూన్ 2కి, నవంబర్ 1కి అలాగా సింహంలోకి వెళ్ళి కేతుతో కనెక్ట్ అవుతున్నాడు. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎందుకు ఇంత ఇబ్బంది, ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తుంటే ఇబ్బంది ఏంటండి, నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఏమండి, గురువు కాదు, గురువు యొక్క స్వరూపం పూర్తిగా పాడైంది అని. అందుకే చూడండి విపరీతమైన ఎండలు, విపరీతమైనటువంటి వర్షాలు, ఒక రకమైనటువంటి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేదో అంటే విపత్తు వచ్చేస్తుంది అనేటువంటివి మనం వింటూ ఉన్నాం వార్తలు. ఎందుకు కారణం ఏమిటి అంటే సర్పదోషాన్ని ఇన్నర్గా క్రియేట్ అవుతుంది. అక్కడ సర్పదోషం ఎలా క్రియేట్ అవుద్ది, రాహువు వల్ల, కేతువు వల్ల. రాహుకేతువులు ఇంకొక గ్రహంతో కంజక్షన్లో ఉన్నప్పుడు సర్పదోషాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. రైట్. అయితే ఈ కంజంక్షన్ విషయంలో ఇక్కడ ఒక మంచి కంజంక్షన్ కూడా ఉంది, అది కూడా ఏంటో చెప్తాను. ఒకటి, కర్కాటక రాశిలోకి జూపిటర్ ఎంటర్ అవుతున్నందుకు జలప్రలయాలు, జలం మూలంగానే కొన్ని వైరస్లు రావడం, ఈ కుజుడి మీద ఈ గురువు మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఆ యొక్క దృష్టి మూలంగా కొన్ని యుద్ధ సంబంధించిన అనవసరమైన ఉద్యమాలు, వద్దన్నా సరే పిచ్చి పిచ్చి ఉద్యమాలన్నీ కూడా జరుగుతాయి ఈ లోకంలో. విపరీతమైనటువంటి కొన్ని ఉద్యమాలు జరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. అవి తలా తోక లేనటువంటి ఉద్యమాలు,
అనవసరంగా ఎందుకు చేస్తున్నారా ఇప్పుడు ఈ ఉద్యమం అనుకోవడం. కొన్ని మంచివి కూడా జరుగుతున్నాయి, మంచివి ఉండవని నేను చెప్పట్లే. పాపం వాళ్ళ న్యాయం కోసం పోరాడేవి కూడా ఉంటాయి, అందులో ఉండవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్లోకి ఉండి గురువుని చూస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉండే గురువు. కర్కాటక రాశిలో ఉండే గురువు అంటే ఏంటి? విద్యార్థులు, విద్యా సంస్థలు, విద్యా సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉద్యమాల్లోకి ఎంటర్ అవ్వడం ఇస్తాడు ఇక్కడ. ఎందుకంటే ఏం గురువు మంచి ప్లేస్లో ఉన్నాడు కదా, కుజుడు కూడా ఓన్ హౌస్ నుంచి చూసుకుంటున్నాడు కదా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నప్పుడు సర్పదోషాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇంకా విపరీతంగా వార్ స్ట్రాటజీస్ ఇంకా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ జలప్రలయాలు అనుకోండి, పశువుల మూలంగా అంటే కొన్ని జంతువుల మూలంగా కూడా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి. కుజుడు కొన్ని జంతువులు కారకుడు కూడా తీసుకుంటాం మనం, కాబట్టి వాటి మూలంగా అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు అందరూ చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి? ఇక్కడ మీ లగ్నం తెలిసినా, మీ రాశి తెలిసినా తెలియకపోయినా, మీది ఫలానా నక్షత్రము అని చెప్పి మీకు తెలిసినా తెలియకున్నా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీరు చండీ, మీ ఇంట్లో మీరు చండీ చేయించుకునే స్తోమత కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో చేయించుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమండి, మాకు అంత స్తోమత లేదు, ముందే డబ్బులు లేక మేము విలువెల్లాడిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ చండీ ఎక్కడ చేయించుకోవాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది అంటే సామూహికంగా ఆలయాల్లో చేస్తూ ఉంటారు. మీకు దగ్గరలో ఉండే వాళ్ళు చాలా తక్కువ ధనానికి చేస్తూ ఉంటారు, ఎందుకంటే సామూహికంగా కాబట్టి అందరికీ అది షేర్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళి చేయించుకోండి. అది కూడా లేదండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంకో 2 ఉపాయాలు ఉన్నాయి. అవేమిటి? చండీ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి కూర్చోండి, శ్రద్ధగా, భక్తిగా, శ్రద్ధగా అక్కడ కూర్చుంటే చండీ చేయించిన దాంట్లో పావు వంతు అంటే 25% ఫలితం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచంగా లేదు. ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం నేను చెప్తున్నాను మీకు. అలా కూడా కాదు, నేను ఏదో దుబాయ్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నానండి, నా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ ఎక్కడా కూడా అక్కడ చండీలు అవి ఏం చేయరు. అప్పుడు ఏమిటి? యూట్యూబ్ ఉందిగా, మీరు ఎక్కడున్నా కూడా, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్లో చండీ పారాయణము అని కొట్టండి, వినండి. ఏమిటండి అంత కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే లలిత వినండి, కనీసం సరిపోతుంది, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మీకు స్తోమత ఉంటే ధనం పెట్టి చేయించుకోండి, స్తోమత లేకపోతే కేవలం లలితా సహస్రనామాలు విన్నా మీకు ఆ ఫలితం వస్తుంది. అమ్మవారు అమ్మలాగా కాపాడుతుంది, ఒక బిడ్డని ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది. ఎలాంటి వాటి నుంచి కాపాడుతుందండి? అనవసరమైన విపత్తుల్లో మనం చిక్కుకోకుండా. గోచార గ్రహాల్లో ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి అతిచారంలో, ఈ అతిచారం వల్ల ఏమిటంటే మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అతిచారానికి ముందే చెప్పాను ఏమంటే గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ ఎలా పెరుగుతుందో పిచ్చి పిచ్చి పెరుగుతుందని. అలాగే ఇప్పుడు కూడా పెరిగేటువంటి యోగాలు ఇస్తూ ఉంది. ఇది ఒక సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ గురువు కేతువు కలిసి సింహరాశిలో కలుస్తారు. అదొక సాధనా సమయంగా చెప్తారు శాస్త్రంలో. అంటే ఎవరైనా సాధకులు కొన్ని గురువుల దగ్గర కొన్ని మంత్రాలు తీసుకొని, లేకపోతే కొన్ని బీజాక్షరాలతో కూడినటువంటి ఉపదేశం తీసుకొని చేస్తూ ఉంటారు. వారికి నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 25 రోజులు సాధనా సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మరియు మనకి ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.